నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉమెన్స్ పీజీ కాలేజ్ దగ్గర అవుతున్నాం. ఏదైతే చూసుకుంటే పీజీ కాలేజ్ ఉమెన్స్ సంబంధించిన కాలేజ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రీంబర్స్మెంట్ కానీ అయితే కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళకి సరిగా రావట్లేదు అంటూ కూడా వాళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ధర్నా చేపట్టారు. సో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారు దిష్టి బొమ్మను తగలబెట్టి కూడా ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కాలేజీలో ఎట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు దాని మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి అమ్మా, ఏంటంటే ఆ కాలేజీలో ఎట్లా ఉంది పరిస్థితి, అసలు ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అసలు ఫెసిలిటీస్ చెప్పాలంటే మా కాలేజ్ లో చదువుకోనికి మాకు మంచి పుస్తకాలు లేవు. లైబ్రరీలో మేము చదువుకోవాల్సిన పుస్తకాలు మాకు ఇక్కడ లేవు. మా కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ గా ఉంది. మేము చదువుకోవాలంటే ప్రతి దానికి డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో అది కాకుండా మా యొక్క కోర్స్ అనేది రెగ్యులర్ కావాలని అందరం కోరుకుంటున్నాము. అది కాకుండా మేము ఎంతో కష్టపడి చదివితే మాకు ఇక్కడ ఏంటంటే ఎలాంటి కంపెనీస్ మమ్మల్ని ఆఫర్ చేస్తలేవు. అంటే మాకు జాబ్ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఎందుకంటే ఇక మేము చదువుతున్న ఎవరికి తెలియదు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అందరూ చీప్ గా చూస్తున్నారు. అంటే దీన్ని మెయిన్ యూనివర్సిటీగా ఎవరు కండక్ట్ చేస్తలేరు. సో మా ఒక కోర్స్ కూడా మెయిన్ యూనివర్సిటీకి పోవాలి, మేము కూడా మెయిన్ క్యాంపస్ లో ఉండాలని అందరం కోరుకుంటున్నాము. ఇప్పుడున్న క్యాంపస్ అయినా ఎట్లా ఉంది, అసలు ఫెసిలిటీస్ ఎట్లా? అంటే చదువుకోనికి సరైన సౌకర్యాలు లేవండి. అది కాకుండా మాకు లైబ్రరీలో పుస్తకాలు లేవు. అది మా బాధ. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా కూడా విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఇప్పటి వరకు. ఏం చెప్తారు, అసలు ఎట్లా ఉంది అసలు విద్యాశాఖ మంత్రి అంటే అందరూ చదువుకోవాలి అంటున్నారు. ఇప్పుడు చదివే మేమే రేపు ఒక పెద్ద పొజిషన్ కి ఒక కలెక్టర్ ఒక లా అట్లా అవుతాం. సో మాకే సరైన విద్యావస్థ లేకపోతే ఎలా చదవాలి? మేము రేపు ఒక చెప్పాలి పోయి. సో మేమే సరైన ఫెసిలిటీస్ లేకపోతే రేపు ఆ స్థాయికి మేము ఎదగలేము కదా. సో చదువు అనేది చిన్న పెద్దని కాకుండా ప్రతి ఒక్కరికి ప్రైవేట్ గవర్నమెంట్ తేడా లేకుండా అందరికి సరైన సౌకర్యాలు అందించాలని అందరం కోరుకుంటున్నాం. స్కాలర్షిప్ గానీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పడుతున్నాయి. ఎప్పుడు అప్లై చేస్తాం, ఇంతవరకు అసలు స్కాలర్షిప్స్ అనేవి రాలే. స్కాలర్షిప్ అనేవి ఇప్పటి వరకు 5 years నుంచి మొత్తం పెండింగ్ లోనే ఉన్నాయి. మాకు మేము ప్రీవియస్ గా చదువుకున్న కాలేజ్ లో సర్టిఫికేట్స్ అడగడానికి పోతుంటే మీకు ఇక స్కాలర్షిప్ పడలేదు, స్కాలర్షిప్ పడిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్తున్నారు. మేము ఫర్దర్ గా ఎక్కడైనా స్టడీ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి మా సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది. అందుకే గవర్నమెంట్ అడిగేది ఏంటంటే తొందరగా స్కాలర్షిప్స్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి విడుదల చేస్తే మేము ఆ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి మాకు కంపెనీస్ లో కానీ ఎక్కడైనా వర్క్ చేయాలన్నా ఏదైనా కాలేజ్ పోయి స్టడీ చేయాలన్నా ఆ సర్టిఫికేట్ యూజ్ అవుతుందని దీనిపైన వాళ్ళు మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నట్టు ధర్నాలు చేస్తా అన్నా కూడా నిన్న బీసీ జియో జారీ చేసి కూడా ధర్నాలకి ఇట్లా చేయొద్దని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు అసలు? అదే ధర్నాలు చేయకపోతే మా బాధలు ఎప్పుడు చెప్పుకోవాలి. ఇప్పుడు స్కాలర్షిప్ లో పడలేవు, మాకు హాస్టల్లో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మా MSW కోర్స్ అనేది రెగ్యులర్ కాలేదు. ఈ రెగ్యులర్ కాకపోతే ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు మా బాధలు మేము ఎలా చెప్పుకోగలుగుతాము? గవర్నమెంట్కి ఎలా తెలుస్తాయి? మాకు విద్యార్థులు ఇలా బాధపడుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలంటే ఈ సర్క్యులేషన్ అనేది క్యాన్సిల్ చేయాలి అని కోరుకుంటున్నాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే సికింద్రాబాద్ ఉమెన్స్ పీజీ కాలేజ్ దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏదైతే వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్స్ కానీ ఇంకోటి హాస్టల్లో వసతులు కానీ ఇవన్నీ ఏం బాగలేవు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ధర్నా జరిగింది. సో మరి ధర్నాలో ఉన్న చాలా మంది విద్యార్థులను మాట్లాడదాం. మరి ఎట్లాంటి సమస్యల మీద బాధపడుతున్నారని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం.